నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. హుజూరాబాద్ పట్టణంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఈటెల ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే కార్యకర్తలు ఉంటామని భరోసా. గుంటూరులో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిరసన. బెంగాల్లో హత్యలకు పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వాహన రాకపోకలకు ఆంక్షలు. కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా ఏపీ అంతర్రాష్ట్ర సరిహద్దుల మూసివేత. అనంతపురంలో కోవిడ్ పై నోడల్ అధికారులతో మంత్రి నారాయణ సమావేశం. అత్యధికంగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో నివారణ చర్య. మహబూబ్నగర్ జిల్లాలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు ప్రారంభించిన డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. ఇక డీటెయిల్స్కి వెళ్తే, హుజూరాబాద్ పట్టణంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఈటెల మాట్లాడుతూ ప్రస్తుత పరిణామాలపై తన శ్రేయోభిలాషులు పార్టీ నాయకులతో చర్చించారని పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల ప్రజలు కూడా వచ్చి నాతో మాట్లాడారని తెలిపారు. నాకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది శ్రేయోభిలాషులు అమెరికాతో పాటు పలు దేశాల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారని తెలిపారు. కరోనా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కూడా కొందరు సలహా ఇచ్చారు. కొందరు 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలను గుర్తు చేశారు. నాకిప్పుడు జరిగిన అన్యాయం భరించరానిదని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు అని చెప్పారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారని కూడా చెప్పారు. నిన్న ఈరోజు ఇప్పటి వరకు కొన్ని వేలాది మంది ప్రజలు, మరీ ముఖ్యంగా మా గౌరవ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, పాలక మండళ్ళు, గ్రామ కమిటీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నాకు పార్టీ బీఫామ్ ఇస్తే గొప్పగా గెలిపించి ఈ హుజూరాబాద్ నుంచి ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తం చేసి, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు చేసి ఇంత స్థాయి దాకా తెచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరి అభిప్రాయాలు కూడా రెండు రకాల ఉన్నాయి. కొంతమంది ఏమో కరోనా ఉంది ఇప్పుడు అన్న, మనం కరోనాలో జాగ్రత్తగా ప్రజలు ఎందుకంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు, రాజకీయాల కంటే కూడా కరోనా రాకుండా నివారించడం ఒకటి, వచ్చిన వాళ్ళను కాపాడుకునే క్రమం ఒకటి. ఇక్కడ నిన్న దాకా మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త ఉండాల్సి ఎక్కడ ఉందని చెప్పడం జరిగింది. రెండవది, 20 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ అనుబంధాన్ని కావచ్చు, ప్రభుత్వ అనుబంధాన్ని కావచ్చు ఏకరువు పెట్టడం జరిగింది. ఇక్కడ జరిగిన మిలిటెంట్ ఉద్యమాలు మొత్తం ఢిల్లీ సర్కారు మెడలు వంచాలని చెప్పి 48 గంటల రైలు రోకోకు పిలిపిస్తే ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఏ ఎక్స్ప్రెస్ కూడా కదలకుండా రైళ్లల్లో ఉండే ప్రజానికానికి అన్నాన్ని నీళ్ళని అందించి రైలు రోకో చేసి ఢిల్లీ సర్కార్కు తెలంగాణ చైతన్యాన్ని చాటి చెప్పినటువంటి నియోజకవర్గం ఈ హుజూరాబాద్ నియోజకవర్గం, కమలాపూర్ మండలంలో ఉన్న ఉప్పల్ రైల్వే స్టేషన్. ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిండ్రు. హెలికాప్టర్ల మీద పోలీస్ పాలన చేసినప్పటికీ కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా గొప్పగా ఉద్యమం నడిపినటువంటి నియోజకవర్గం ఇది. మళ్ళీ ప్రత్యక్షంగా నేను ఆ 2 ఉద్యమాలు నేను పాల్గొన్నాను. కాబట్టి ఇంత బాధ్యత కలిగినటువంటి ఈ నియోజకవర్గంలో, ఇంత కమిట్మెంట్తో పనిచేసిన ఈ నియోజకవర్గంలో
ఒక్క మాట మాత్రం వ్యక్తం చేసిండ్రు. మీతో ఉన్నటువంటి అనుబంధం, అనేక రకాల ఉద్యమాల అనుబంధం, అనేక రకాల కష్ట సుఖాల అనుబంధం, తప్పకుండా మీకు జరిగినటువంటి ఈ అన్యాయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సహించరాంది, భరించరాంది. మీరు ఎట్లా నిర్ణయిస్తే దానికి మనం కట్టుబడి పనిచేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల నుంచి మా పాత ఉద్యమకారులు, సహచరులు, ఆనాడు ఎక్కడేం లేకుండే ఆ పాత ఉద్యమకారులంతా కూడా కలిసి వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మూడోది, తెలంగాణ అనేక జిల్లాల నుంచి కూడా, ఖమ్మం జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, పాత కరీంనగర్ కాకుండా 9 జిల్లాల ప్రజలు కూడా చాలామంది వందల సంఖ్యలో వచ్చి ఇది అన్యాయమైంది, ఇది అత్యంత దుర్మార్గమైంది, నీలాంటోనికే ఇట్లాంటి కష్టం వస్తే మామూలుల పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం, కన్నీళ్ళు పెట్టుకోవడం, ఏడవడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా ఇవాళ నేను హైదరాబాద్ వెళ్తాను. నాకు కూడా అనేక మంది వెల్ విషర్స్ ఉన్నారు, అనేక మంది మిత్రులు ఉన్నారు, రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు పండితులు ఉన్నారు. ఇలా వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకొని తప్పకుండా ఏం చేయాలనే దాంట్లో నేను ప్రకటిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చాలామంది శ్రేయోభిలాషులు అమెరికా నుంచి వెళ్ళి, ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి, లండన్ నుంచి, దుబాయ్ నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. నేను అమెరికా మిత్రులు కూడా నాతోటి ఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడింది. అంటే ఒక్క నిమిషం కూడా నిజంగా కొన్ని వేల ఫోన్లు వస్తున్నాయి. వాస్తవంగా అంటే తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారో, తెలంగాణ ప్రజలకు ఏం ఆశించిందో, ఏం అందిందో చూసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళ ఆత్మగౌరవం సమస్య అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా గిట్లు ఉంటుందా, ఎంత అధ్వానం ఉంటుందా, ఎంత దుర్మార్గం ఉంటుందా, మేము ఇది ఎక్స్పెక్ట్ చేయాలనేటువంటిది వ్యక్తం చేయడం జరిగింది. తప్పకుండా మేము సరైన సమయంలో మా వాళ్ళ సూచనలకు అనుగుణంగా, సలహాలకు అనుగుణంగా నేను వెళ్ళుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను. నేను ఎప్పుడన్నా అక్కడ ఇష్యూ వస్తే తప్పకుండా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే తప్ప మళ్ళీ ఇంటర్వ్యూలతో సంబంధం లేకుండా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనం చేస్తాను. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం నిట్ట నిలువుగా కూలిపోయిందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో ఆయన నివాసంలో పశ్చిమ బెంగాల్లో హింసకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు బీజేపీ కార్యకర్తలు, నేతలు ఇళ్లను దోపిడీ చేసి 9 మందిని హత్య చేశారు. ఇళ్లపై యథేచ్ఛగా రాళ్లు దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు. టీఎంసీ గూండాలతో పోలీసులు కూడా కుమ్మక్కయ్యారన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం వస్తూ పోతుందన్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ తరహా హింసను బెంగాల్లో చూశామన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో దాడులకు ఖండించాలన్నారు. హత్యలకు పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం చచ్చిపోయినటువంటి పరిస్థితి బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలో. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు యథేచ్ఛగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, పోటీ చేసినటువంటి వాళ్ళని ఇళ్ళు దోపిడీలు చేయటం, హత్యలు దగ్గరగా 9 మందిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. అనేక మంది మహిళల్ని మరి అత్యాచారాలకు గురి చేసినారు. కొన్ని వేల ఇళ్ల మీద రాళ్ల దాడులు, యథేచ్ఛగా గంటల తరబడి దాడులు జరుగుతూ ఉంటే పోలీసు ప్రేక్షక పాత్ర వహించినటువంటి పరిస్థితి.
ప్రేక్షక పాత్ర వహించడమే కాదు, కొన్ని చోట్ల పోలీసు కూడా టీఎంసీ గుండాలతో కుమ్మక్కైనటువంటి సంఘటనలు కూడా కొన్ని చోట్ల జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, అధికారం వస్తుంటుంది, చాలామంది అధికారం పోతుంటుంది. రాజకీయంగా అధికారం శాశ్వతం కాదు. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినటువంటి గడ్డ మీద మమతా బెనర్జీ నాయకత్వంలో దేశ విభజన తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత అటువంటి హింసని మనం పశ్చిమ బెంగాల్లో చూసాం. దీన్ని ముక్త కంఠంతో ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అక్కడ రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మీద ఉంది. మరి అటువంటిది రక్షణ కల్పించాల్సింది పోయి ఇంత హింస జరిగినా కూడా అదంతా కూడా అబద్ధం, ఎక్కడ హింస జరగలేదు, సోషల్ మీడియాలో వచ్చిందంతా కూడా ఫాల్సు, హింస జరిగింది కరెక్ట్ కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయిలో ఖండించింది అని అంటే ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి ప్రోద్బలంతో జరిగినటువంటి హింసే. దీన్ని కేంద్ర ప్రభుత్వం మరి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ 2016లో 3 అసెంబ్లీ సీట్లు నెగ్గితే 2021లో 77 సీట్లకి భారతీయ జనతా పార్టీ డెవలప్ అయింది. దాన్ని చూసి వారవలేక పోటీ చేసిన వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని ఈ రకమైనటువంటి క్రూరంగా ఒక ఆటవిక చర్యలాగా జరిగింది తప్ప ప్రజాస్వామ్యంలో, భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనేటువంటిది వెస్ట్ బెంగాల్లో మరి ఏది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మేము మమతా బెనర్జీని కూడా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ జరిగినటువంటి హత్యలకు కారకులైనటువంటి వారందరి మీద కూడా కేసులు పెట్టాలని, ఎక్కడెక్కడైతే దోపిడీలు జరిగినాయో, మానభంగాలు జరిగినాయో వాటన్నిటి మీద కూడా మరి చర్య తీసుకోవాలని, పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మనోధైర్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీ వెంట ఉంటామని చెప్పేసి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త మనోధైర్యంతో ఉండాలని, ఇటువంటి అరాచక రాజకీయాలకి భయపడొద్దని, మనోధైర్యం కోల్పోవద్దని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున వారికి మేము అప్పీల్ చేస్తూ మరి ఈ చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళని, ఈ అరాచకాల్లో పాల్పడినటువంటి వాళ్ళని, ఈ హత్యలకు పాల్పడినటువంటి వారి మీద చర్య తీసుకోవాలని మమతా బెనర్జీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ సరిహద్దు అయిన సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద నుండి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తున్న వాహనాలను కృష్ణా జిల్లా గరికపాడు చెక్పోస్ట్ వద్ద నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం నుండి రేపు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండటంతో ఎటువంటి వాహనాలు అనుమతించేది లేదంటూ తెలంగాణ నుండి వచ్చిన వాహనాలు నిలిపివేశారు. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల మూసివేతతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బోర్డర్ చెక్పోస్ట్ వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. దీంతో రాకపోకలు వేలల్లో గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించారు.
మానవజాతి చరిత్రలో కని విని ఎరుగనటువంటి విపత్తు ప్రపంచంలో ఈరోజు దాపురించింది. గత సంవత్సరానికి పైగా కరోనా మహమ్మారి కోట్లాది మందికి తాకి లక్షలాది మందిని ఇబ్బంది పెట్టి ప్రతిరోజు వేల మందిని బలి తీసుకుంటున్నది. కరోనా అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా గడగడలాడేటువంటి పరిస్థితి తెప్పించింది. కానీ అదృష్టం కొద్దీ ఇప్పటికీ కూడా 800 కోట్ల మంది పైగా ప్రజలున్నటువంటి భూఖండంలో కరోనా బారిన పడి చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య శాతం తీసుకుంటే నిజంగా చాలా చాలా తక్కువ. కానీ మన భయం, మన ఆందోళన మనల్ని కనీస మానవత్వం నుంచి కూడా దూరం చేసేటువంటి స్థితికి వచ్చింది. కరోనా బారిన పడి తిరుపతిలో ప్రతిరోజు కూడా చాలామంది చనిపోతున్నారు. చనిపోయినటువంటి వాళ్లకు వాళ్ళ బంధువులు కూడా కరోనా బారిన పడి వాళ్ళెవరు కూడా ఖననానికి కూడా చూడటానికి కూడా నోచుకోలేకపోతున్నారు. మరికొందరేమో ఈ భయం కారణంగా పూర్తిగా ఈ పార్థివ దేహాలకు దహనం చేయటానికి కూడా ఇబ్బంది పడి అనాథ శవాల్లాగా వాటిని వదిలేస్తున్నారు. దీనికి ఆర్థిక సమస్య కాదు, హార్దిక సమస్య. మనస్సు భయంతో కొట్టుమిట్టాడటంతో మనకు అత్యంత ఆత్మీయులు, నిన్నటి వరకు మనం ఎంతో అనుబంధాన్ని పెనవేసుకుపోయినటువంటి వాళ్ళు మనతో చనిపోయినా కూడా వాళ్ళ శవాలను కూడా చూడటానికి మనకు మనస్కరించని రీతిలో మన హృదయంలో భయం చోటు చేసుకున్నది. ఈ భయం నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఎంతమందికి కరోనా వస్తున్నది, ఎంతమంది చనిపోతున్నారు, చనిపోయినటువంటి శవాలను దహనం చేస్తే కరోనా వచ్చి మనము చనిపోతామా అన్న కనీస పరిజ్ఞానాన్ని కూడా మనం మర్చిపోయి ఈ భయం మనల్ని డామినేట్ చేయటంతో బంధువులైనటువంటి వాళ్ళు చనిపోయినా కూడా మనం ఖననానికి ఇష్టపడటం లేదు. కానీ తిరుపతిలో నా సహచరులు, నా అనుంగ సోదరులు అయినటువంటి గౌస్ గారు, ఇమాం గారు, ఇంకా రఫీ గారు, ఇంకా చాలామంది, మా తమ్ముడు ఎస్కే బాబు గారు, వీళ్ళందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పడి గత సంవత్సరం నుంచి దాదాపు 500 మందికి పైగా శవాలకు దహన సంస్కారాలు జరిపినారు. వాళ్ళెవరు కూడా కరోనా బారిన పడల. గత సంవత్సరం నేను కూడా వీళ్ళతో కలిసి ఖనన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం జరిగింది. మన బాధ్యత ఒక శాసనసభ్యునిగా, ప్రజాప్రతినిధిగా అకారణంగా ఉన్నటువంటి భయాన్ని పారద్రోలాల్సిన అవసరము, అదే సమయంలో మనుషులమైన మన మధ్యన మంచి మానవ సంబంధాలు, బాంధవ్యాలు కొనసాగాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా నేను ప్రజలకు తెలియజెప్పటం కోసమనే 60 సంవత్సరాలకు పైబడినటువంటి వాడిని, 2 సార్లు కోవిడ్ బారిన పడినటువంటి వాడిని, అయినా కూడా భయపడాల్సినటువంటి పని లేదు. మనం మానవత్వాన్ని మనం చంపుకున్న రోజే మనం చచ్చిపోయిన వాళ్ళం కిందకి లెక్క. మనుషులుగానే మనం లేనట్టు లెక్క, బతికున్నటువంటి శవాలుగా మనం ఉన్నట్టు లెక్క. కనుక ఈ పరిస్థితి నుంచి బయటపడతాం. ఆ మానసిక సంఘర్షణ నుంచి మనల్ని మనం బయట వేసుకొని ఈ రకంగా మన బంధువులను, మన ఆత్మీయులను అనాథ శవాలుగా మార్చేటువంటి ప్రయత్నం నుంచి బయటపడదాం. ఈ రోజున సాహసులైనటువంటి యువకులంతా బాగా ఓవర్లోడ్ ఉన్నటువంటి
శవాలను దహనం చేసినా వాళ్ళు ఏమాత్రము కూడా చెదరకుండా బెదరకుండా ఈ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. సమాజానికే ఒక గొప్ప సంకేతాన్ని ఇస్తున్నారు. ఇంతకంటే గొప్ప మానవత్వం మరొకటి లేదు. మనము వాళ్ళల్లో ఒకళ్ళుగా ఉన్నాం. మన కుటుంబంలో, కనీసం మన కుటుంబంలో చనిపోయినటువంటి వాళ్ళ దహనానికి కూడా మనం హాజరు కాకపోతే అంతకంటే పాపం మరొకటి లేదు అని చెప్పడానికే ఈ రోజున నేను ఈ యజ్ఞంలో పాలు పంచుకోవడం జరిగింది. ఈరోజు దాదాపు 21 మంది శవాలని మేము దహనం చేసే కార్యక్రమం చేస్తున్నాం ఒకేసారి. థ్యాంక్ యూ. అనంతపురం ఏడీసీసీ బ్యాంక్ కార్యాలయంలో కోవిడ్పై నోడల్ అధికారులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. వైరస్ నివారణ చర్యలో భాగంగా తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. అత్యధికంగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో నివారణ చర్యలు పటిష్టం చేయడంతో పాటుగా ప్రజలు విధిగా జాగ్రత్తలు పాటించే విధంగా అధికారులు చొరవ చూపించాలని సూచించారు. గ్రామాల్లో ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు గ్రామాల నుండి ఎవరు బయటికి రాకుండా, అదేవిధంగా టౌన్ నుంచి ఎవరు గ్రామాలకు వెళ్లకుండా కూడా కట్టడి చేయాలి. వీళ్ళతో బ్యారికేడ్స్ పెట్టడమా, రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేయడం కూడా చేయాలి. అత్యవసర హెల్త్ ఎమర్జెన్సీ తప్ప ఎవరు కూడా పల్లెల నుంచి టౌన్ కట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. రెండోది, వాలంటీర్స్ గ్రామాల్లో తిరిగి ఈ ఫీవర్ సర్వే ఏదైతే చేస్తున్నారు, ఈ ఫీవర్ సర్వే చేయడానికి వెళ్ళడానికి వాలంటీర్స్ భయపడతా ఉన్నారు. వాళ్ళకి ఇమీడియట్గా పీపీఈ కిట్స్ ఇవ్వండి, హ్యాండ్ గ్లౌస్ ఇవ్వండి, సో వాళ్ళ లేదా ఫేస్ షీల్డ్స్ ఇవ్వండి. వాళ్ళని ప్రొటెక్టివ్గా మనము ఉంచగలిగితేనే వాళ్ళు ఫీవర్ సర్వే 100% కంప్లీట్ చేయగలుగుతారు. లేదా ఇళ్ళలో కూర్చొని ఫోన్ల ద్వారా కలెక్ట్ చేసుకున్నట్టు. కాబట్టి మెయిన్గా పబ్లిక్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. దయచేసి మీరు ఎప్పటికప్పుడు ప్రెస్ నోటు తర్వాత ప్రెస్ బ్రీఫింగ్ అది ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. చాలా మంది పబ్లిక్ ఎక్కువగా క్వాక్స్ దగ్గరికి వెళ్తున్నారు. టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పి లేకపోతే మలేరియా ఫీవర్ అని చెప్పి 15 రోజులు అంటే గోల్డెన్ 5 days ఎలాగో పోతున్నాయి. 10th డే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని రిజెక్ట్ చేసిన తర్వాత వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరుతున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్. అందరూ కూడా దయచేసి పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ పెట్టించండి. ఎక్కడ క్వాక్స్ దగ్గరికి వేరే నాటు వైద్యాలు ఇవన్నీ కాదు. సో ఆ గోల్డెన్ టైం మనం సేవ్ చేయగలిగితే పేషెంట్ని ఖచ్చితంగా పేషెంట్ రికవర్ అవుతారు. అంతేకాదు కూడా పూర్తిగా కూడా గత సంవత్సరంలో వచ్చిన కర్ఫ్యూలో ఎప్పుడన్నా కంపెనీ పెట్టారు, కానీ ఈరోజు అప్పటికప్పుడే తీసుకోవాలని చెప్పి ఇమీడియట్గా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా పూర్తిగా కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆదేశాల ప్రకారం కూడా వర్కులు అనేది కూడా అంతా కూడా కలెక్టర్ గారు చూసుకోకుండా లేకపోతే కొంతమంది అధికారులపై లేకుండా డీసెంట్రలైజేషన్ కూడా జరగాలని చెప్పేసి కూడా జిల్లాలో కూడా డీసెంట్రలైజ్ ఇక్కడ కూడా జరిగింది అన్ని జిల్లాల్లో కొన్ని. కానీ ఈరోజు కొన్ని అన్ని చర్యలు తీసుకుంటే కూడా ఆక్సిజన్ బెడ్స్ పెంచినాం, తర్వాత ఆక్సిజన్ సప్లై నుంచి ఎలా తీసుకొని రావాలో కూడా తీసుకొని వచ్చేసాం. తర్వాత ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్ బెడ్స్ కూడా పెంచుకోవడం కూడా జరిగింది. మన పరిస్థితులు లేకుండా కూడా పెంచుకోవడం జరిగింది. అనేకమైన కష్టాలు మరి ఉన్నా కూడా పెంచుకోవడం కూడా జరిగింది. దానికి ప్రత్యేకంగా అధికారులందరినీ కూడా అభినందిస్తుంది. ఈరోజు ఇవన్నీ జరుగుతున్నా కూడా ఒక 5-6 రోజుల నుంచి అనంతపురం కావచ్చు, హిందూపురం కావచ్చు, హాస్పిటల్ జరుగుతున్న పరిణామాలు కూడా మనం తీవ్రంగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఒక ఆక్సిజన్ కొరత ఉన్నాం కానీ లేకపోతే ఆక్సిజన్ యొక్క కొన్ని కారణాల వల్ల కూడా డెత్స్ కూడా ఇక్కడ సంభవించిన విషయాన్ని కూడా మనం తీవ్రంగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా నోడల్ ఆఫీసర్స్ వాళ్ళందరికీ కూడా బాధ్యతలు తెలిసినా కూడా, ఒక ల్యాండ్ ద్వారా కూడా అన్ని సప్లై చేస్తాం తెలిసినా కూడా వెంటనే కూడా కనీసం 7 గంటల ముందే వార్నింగ్ అనేది కూడా వచ్చేది తీసుకొని వెంటనే చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చనిపోయే దానికి కూడా ఎవరైనా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. మనమే డీజీహెచ్లో చూసాం, హిందూపూర్లో చూసాం. దానివల్ల మనం అనేది కూడా పాఠాలను కూడా నేర్చుకోకుండా అదే దానిలో పోవడం నిజం కూడా బాధకరం. కాబట్టి ఆల్ నోడల్ ఆఫీసర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఇచ్చినా దాన్ని తప్పకుండా కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎలా చేయాలని చెప్పేసి కూడా అన్ని కూడా కలెక్టర్ నుంచో లేకపోతే మన ఎస్పీ గారి దగ్గర నుంచో జాయింట్ కలెక్టర్ నుంచో రావాల్సిన అవసరం లేదు. అలాగే డిఎంఎన్హెచ్ఓ గారు
సూపరింటెండెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వారు కూడా ఈరోజు చిన్న విషయం కూడా మెడికల్ సైడ్ అంటే దాని పరిపాలన వైపు కూడా ఈరోజు జాయింట్ కలెక్టర్ వైపు ఆ వైపు చూస్తూ ఉంటాం. లేకపోతే కేవలం DMHO అయితే నేను ఓన్లీ వ్యాక్సినేషన్ మాత్రమే పరిమితమవుతామనే పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో DCMS చైర్మన్ ప్రభాకర్ రెడ్డి వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ సుశీల రమేష్ నాయక్, జడ్పీటీసీ మోహన్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నరసింహులు, సర్పంచ్ బుచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో బీజేపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా గానీ నందిగ్రామ్లో ఓడిపోవడంతో బీజేపీ పార్టీ కార్యకర్తలపై కక్షగట్టి మారణకాండను సృష్టిస్తుందని మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. బెంగాల్ రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలకు యావత్ భారతదేశం బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పారు. భారతీయ జనతా పార్టీ మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత 3 స్థానాల నుంచి ఇవాళ 80 స్థానాల దాకా భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద చాలా విపరీతంగా దాడులు చేయటం, ఇల్లు ధ్వంసం చేయటం, మానభంగాలు చేయటం, హత్యలు చేయటం, అనేక మంది చనిపోయారు ఇవాళ వాళ్ళ దాడుల్లో. ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది ఎన్నికల వరకే రాజకీయాలు తప్ప ఎక్కడా కూడా ఎన్నికల తర్వాత మేము కూడా 2 రాష్ట్రాల్లో అధికారంలో రావడం జరిగింది. మొన్న అనేక రాష్ట్రాల్లో కూడా బలపడ్డాం. పశ్చిమ బెంగాల్లో చూస్తే ఇవాళ మమతా బెనర్జీకి ముచ్చమటలు పోసింది. స్వయంగా చెప్పాము తప్పనిసరిగా నిన్ను నందిగ్రామంలో ఓడగొడతామని చెప్పి ఆమెను ఓడగొట్టడం వల్ల ఆమె 200 సీట్లు వచ్చినా సరే ఆమె రగిలిపోతా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కష్టాలు చర్యలు తీసుకోవడం చాలా దారుణంగా ఇక్కడ పరిస్థితి అక్కడ రావడానికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాని మీద గవర్నర్ గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు అందరూ కూడా దాని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అండగా ఉండాలని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన కార్యక్రమం ఏదైతే బెంగాల్లో జరుగుతుందో మారణకాండ దాని నిరసనగా ఇవాళ దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి అండగా ఉండటం కోసం వాళ్ళకి ధైర్యం ఇవ్వడం కోసం మనోధైర్యం ఇవ్వడం కోసం నిరసన కార్యక్రమం తీసుకున్నాం. దానిలో భాగంగా కోవిడ్ సందర్భంగా మేము బయటకు వెళ్ళి రోడ్ల మీద చేయకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ కోవిడ్ బారిన పడి ప్రజలు అనే ఉద్దేశంతో మేము మా నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా మా పార్టీ ఆఫీసులో తీసుకోవడానికి ఇవాళ ఎక్కువ మందిని కూడా మేము జమ చేయకుండా కేవలం కోవిడ్ నిబంధనలకి పాటిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, బెంగాల్లో ఉన్నటువంటి అధికార పార్టీకి ఇటువంటి దాడులు కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఎన్నికల వరకే చూసుకోవాలి తప్ప ఎన్నికల తర్వాత అభివృద్ధి ధ్యేయంగా కరోనా వాళ్ళు ప్రజలు విరులాడుతూ ఉంటే మీరు కక్ష సాధింపుతో మరి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల్ని చంపాలనుకోవటం, వాళ్ళని హత్య చేయాలనుకోవటం, అదేవిధంగా వాళ్ళని విపరీతంగా కొట్టడం, ఇల్లు తగలబెట్టడం, మానభంగాలు చేయడం ఇవన్నీ సరైన పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిస్తూ మా యొక్క ప్రతి కార్యకర్తకి మనోధైర్యంగా ఉండాలా. మీకు దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి బెంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కూడా మేము ఈ సందర్భంగా మనవి చేసుకుంటాము. ఇక హైదరాబాద్ SR నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దరం కరం రోడ్డు మసాజ్ సెంటర్లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగానే 9 మంది అమ్మాయిలు, 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో గంగవరం పోలీసులు 2 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి భారీగా
నగదు స్వాధీనం చేసుకున్నారు. గంగవరం మండలం గన్రాజ్పల్లె అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంగా బెంగళూరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఓ కారులోని 2 బ్యాగుల్లో నోట్ల కట్టలు ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు పశ్చిమ బెంగాల్కు చెందిన శుభంకర్ షిల్ రాజు దేవనాథ్గా తెలిసిందన్నారు. అరెస్ట్ చేసిన వారిని రిమాండ్కు తరలించినట్లు పలమనేరు డీఎస్పీ గంగయ్య తెలిపారు. పట్టుకొని వాడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు. బెయిల్ తీసుకొని బెంగళూరులోనే వాడు బెయిల్ తీసుకొని వెళ్ళిపోతారు. ఫస్ట్ చేసేట్టు ఫస్ట్ చేస్తారు, అక్కడే రెస్ట్ తీసుకుని వస్తారు. దాంట్లో నుండి ద్వారా ఫోన్ తీసుకుని ハスペットさんがこれでしょう。これで実際これでいいですか？あ、これだろ。だとこれでしょうね。これ。バーでしょ。言わないでしょ。నాకైతే తీసుకునేది ఇస్తాను. నాలుగు 5/2022 తేదీ మధ్యాహ్నము ఎస్పీ గారి మన చిత్తూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సెంథిల్ కుమార్ ఐపీఎస్ గారి ఉత్తర్వు మేరకు జిల్లా అంతటా కూడా వెహికల్ చెకింగ్ వాహన తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మన గన్రాజ్పల్లి చెక్ పోస్ట్ దగ్గర మన గంగవరం ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ కూడా వాహనాల తనిఖీ చేయడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత అంటే అబౌట్ 3 o'clock ఆ ప్రాంతంలో ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ ను చూసి ఇద్దరు వ్యక్తులు డోర్ తీయడం చూసి మన వాళ్ళకి అనుమానం వచ్చి ఆ డోర్ క్లోజ్ చేసి వాళ్ళని చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే లోపల 2 బ్యాగులు ఉన్నాయి. ఆ బ్యాగులలో కూడా డబ్బు ఉన్న కట్టలు ఉన్నాయి. దీనికి అనుమానం వచ్చి వెంటనే మీడియేటర్స్ పిలిపించుకొని వారి సమక్షంలో ఆ బ్యాగులన్నీ తీసి చూస్తే దానిలో డబ్బులు ఉన్నవి. ఇవి ఎక్కడివి ఏంటి అని చెప్పి వాళ్ళని విచారిస్తే వాళ్ళలో ఒక వ్యక్తి వచ్చేసి శుభంకర్ షిల్ అతని పేరు, రెండో అతని పేరు వచ్చేసి సంజు షాహుల్. వీళ్ళిద్దరు కూడా వెస్ట్ బెంగాల్కి చెందిన వాళ్ళు. వీరిద్దరూ బెంగళూరుకి వెళ్ళిపోయి బెంగళూరులో వచ్చేసి సెంట్రీ పని చేస్తూ ఉంటారు. ఈ బిల్డింగ్స్ కట్టేవాడికి ఈ సెంట్రీ పని చేస్తూ వాళ్ళు పగులంతా చేయడము, నైట్ టైమ్స్ లాక్ చేసిన హౌసెస్ వెరిఫై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ దినం 1వ తేదీ నైట్కు వాళ్ళు ఒక డూప్లెక్స్ హౌస్ ను 3rd రోడ్డు ఎంహెచ్ఆర్ లేఅవుట్ 3rd రోడ్ లో ఒక హౌస్ ని సెలెక్ట్ చేసుకుని ఆ హౌస్ లో వాళ్ళు వెనక సైడ్ నుంచి డోరు కొట్టేసి లోపలికి వెళ్ళిపోయి అందులో బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఒక లాకర్ లో ఒక 90 lakhs 90 లక్షలు డబ్బును అంటే 500 రూపాయల నోట్ల కట్టలను తీసుకొని 2 బ్యాగులలో వేసి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ నింపిన క్రయోజెనిక్ కంటైనర్లను తీసుకొని వచ్చేందుకు గాను 7 యుద్ధ నౌకలను భారత్ రంగంలోకి దించింది. ఇండియాలోని పలు ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడగా చాలా దేశాలు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ మొత్తం ఆపరేషన్ కు కేంద్రం సముద్ర సేతు 2 అని పేరు పెట్టారు. ఇక సింగపూర్ లాంటి దేశాల్లో ఆక్సిజన్ తరలించేందుకు నేవీ అధికారులు చర్యలు చేపట్టారు.
బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపైన జరుగుతున్న దాడులకు నిరసనగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక జమ్మికుంట గాంధీ చౌక్లో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తల సానుభూతి పర్ల ఇండ్లపై దాడులు చేస్తూ లూటీలకు పాల్పడుతూ వ్యాపార సంస్థల దహనాలకు పాల్పడటాన్ని ఆయన ఖండించారు. మమతా బెనర్జీ చర్యలను ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు ఎర్రబల్లి సంపత్రావు, జమ్మికుంట పార్టీ అధ్యక్షుడు జీడి మల్లేష్తో పాటుగా బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రెండో తారీఖున పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఏదైతే ఫలితాల్లో అనేక స్థానాల్లో 92 స్థానాల్లో 1000 లోపల మెజారిటీతోటి నెగ్గి అదే పెద్ద విజయం అనుకొని విర్రవీగుతూ మమతా బెనర్జీ ఒక రాక్షసిలాగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇళ్ల మీద, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి సానుభూతి పరుల మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క వ్యాపార సంస్థల మీద దహనాలు, లూటీలు చేస్తూ 11 మంది కార్యకర్తలని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా హిందువుల ఇళ్ల మీద దాడులు చేయించడం, బంగ్లాదేశీ చొరబాటుదారులు, రోహింగ్యాల యొక్క మద్దతుతోటి వాళ్ళను రెచ్చగొడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా హిందువుల ఇళ్ల మీద దాడులు, హత్యలు, పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్న మహిళల మీద కూడా అత్యాచారాలు చేస్తూ ఒక పాశవిక ఆనందాన్ని పొందుతున్న మమతా బెనర్జీ చర్యలను భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే మమతా బెనర్జీ యొక్క రాక్షస ఏనాడైతే భారతదేశ విభజన జరిగినప్పుడు ఏ రకంగా 1947లో జరిగిందో ఈరోజు అదేవిధంగా అటువంటి పరిపాలన తీసుకొచ్చేందుకు మమతా బెనర్జీ ఏదైతే ఎత్తుగడలు ఎత్తున్నదో దాన్ని ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా కిట్లను పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సహకార బ్యాంకు చైర్మన్ రవి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ముస్లిం సోదరులకి మన గౌరవ చేతులతో పంపించడం జరుగుతుంది. नसरीन बेगम
दिखा दिया मैं नाम बाहर निकल जाओ तभी ऐसा भेजा उनको बाहर निकलो मत अभी रोक ना बांटना सर दे देना पूरा वेलफेयर ऑफिस पे जाके हमारे हिसाब से सेटिंग करके वो सबसे हर साल आपके हाथ में भी हुआ है सही करिए బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూరాబాద్ పట్టణంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఈటెల ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే కార్యకర్తలు ఉంటామని భరోసా. గుంటూరులో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిరసన. బెంగాల్లో హత్యలకు పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వాహన రాకపోకలకు ఆంక్షలు. కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా ఏపీ అంతర్రాష్ట్ర సరిహద్దుల మూసివేత. అనంతపురంలో కోవిడ్ పై నోడల్ అధికారులతో మంత్రి నారాయణ సమావేశం. అత్యధికంగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో నివారణ చర్య. మహబూబ్ నగర్ జిల్లాలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు ప్రారంభించిన డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.